చాలా తీవ్రమైన అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి. చాలా తీవ్రమైన అసమానతలు పెరిగిపోతున్నటువంటి క్రమంలో పేదవాడు మరీ పేదవాడిగా, ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా మారిపోతున్నటువంటి స్థితి, ఈ స్థితి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన సంగతి, చాలా అక్షర సత్యం. దీంట్లో ఇవాళ పేదలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ పరిపాలనలో మా జీవితాలు బాగుపడతాయనుకుంటే ఇవాళ మా జీవితాలు ఇంకా ఎందుకు కిందికి పోతున్నాయి, మాకు ఇంకా ఆకలి ఎందుకు పెరిగిపోతా ఉన్నది, పేదరికం ఎందుకు పెరిగిపోతా ఉన్నది, చిన్న చిన్న జీతగాలకు జీతాలు లేక ఎందుకు ఇవాళ పడిగాపులు కాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో ఇట్లాంటి నరేంద్ర మోడీ పరిపాలన ఎందుకు కొనసాగుతున్నది అని అడగడానికే, క్వశ్చన్ చేయడానికే, ప్రశ్నించడానికే ఇవాళ ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెలో దాదాపుగా 30 కోట్ల మంది జనం పాల్గొంటూ ఉన్నారు. అంటే ఇవాళ నరేంద్ర మోడీ పరిపాలన ఏ రకంగా కొనసాగుతున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పెరిగినటువంటి ఇవాళ కుబేరులు, ఆధారు లాంటి అమ్మాడు లాంటి కుమారులు ఇవాళ ఆధార్ ఉన్నాడు. భారతదేశంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి ఆధారి ఇవాళ ఆయన ఆస్తి ఎంత అంటే 8 లక్షల కోట్ల రూపాయలు. 8 లక్షల కోట్ల రూపాయలు ఆయన దాదాపుగా ఉంటే గింటే 55-60 మధ్యలో ఏజ్ ఉంటుంది. అట్లాంటి మనిషికి సంబంధించినటువంటి మనిషి ఆస్తి ఎంత అంటే 8 లక్షల కోట్ల రూపాయలు. రోజు 8 కోట్లు ఖర్చు పెడితే 650 సంవత్సరాలు ఆయన ఖర్చు చేస్తే కూడా సరిపోయినటువంటి లేదా ఇంకా మిగిలిపోయినటువంటి ఆస్తి ఆయన కమాయించి ఉన్నాడు. ఇవాళ రోజువారీగా పనిచేసినటువంటి కూలీలు ఇవాళ 500 కోసం, 200 కోసం ఇవాళ నీవు ఇచ్చేటటువంటి ఉపాధి హామీలు 178 రూపాయల కోసం, 178 రూపాయల కూలి కోసం ఇవాళ కడిగి కాస్తున్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి ఈ దేశంలో రోజు 6 కోట్లు 7 కోట్లు ఖర్చు చేస్తే కూడా తరగనటువంటి ఆస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ దేశంలో ఎంత తీవ్రంగా నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతరాలు పెరిగిపోయాయో ఇవాళ నరేంద్ర మోడీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కటే కాదు, ఇవాళ అట్లాంటి వాళ్ళు దోస్తులైనటువంటి ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకు 36 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పచెప్పి ఇవాళ పేదల్ని మరీ పేదలుగా మార్చినటువంటి స్థితి ఉన్నది. అట్లాంటి కుమారులు లేదా అట్లాంటి ధనవంతులు, అట్లాంటి కార్పొరేట్ ధనవంతులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటివి అనేకమైనటువంటి పన్నులు ఈ దేశానికి 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు వాటిని వదులు చేయకుండా పేదల రక్తం మిండుతున్నటువంటి పరిస్థితి, ట్యాక్సులు పెంచి, పన్నులు పెంచి ఇవాళ కనీసం తినేటటువంటి పిఎం మీద కూడా ఇవాళ జిఎస్టీని వదులు చేసినటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఇవాళ నరేంద్ర మోడీకి ఉన్నది. ఇది ఎక్కడే కాదు, ఒక పిల్లగాడు తన రాసేటటువంటి పెన్సిల్ మీద కూడా నేను రాసేటటువంటి పెన్సిల్ మీద కూడా నువ్వు జిఎస్టీ వదలమంటే ఈ దేశంలో మా లాంటి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి మామూలు ప్రజల పరిస్థితి ఏందని చెప్పేసి మామూలు పిల్లలు ప్రశ్నలు వేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తూ ఉన్నటువంటి స్థితి ఈ దేశంలో ఉన్నది. ఆ రకంగా ఇవాళ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులలో ఇవాళ నీవు చెప్తా ఉన్నటువంటి ధనవంతులైనటువంటి ఆదాని, అంబానీ లాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బ్యాంకులకు దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉంటాయి. ఆ బకాయిలను ఇవాళ వసూలు చేయకుండా ఆ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని చెప్పేసి, ఆ బ్యాంకులకు వాళ్ళ కట్టనికి కాలని చెప్పేసి ఇవాళ ఆ బ్యాంకుల్ని రైతు పేరుతో అట్లాంటి వాటిని మొత్తం కూడా అట్లాంటి ధనవంతులకు నీ దోస్తులైనటువంటి ఆదానికి, అంబానికి, తాతకు, పిల్లలకు వాటిని మొత్తం కూడా మాఫీ చేసి మా రైతాంగం పైన లేదా మా రైతాంగానికి ఇచ్చినటువంటి చిన్న చిన్న రైతు రుణాలు, చిన్న చిన్న వ్యాపార రుణాలు కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా బయటకేసి ఇలువ తీసేటటువంటి స్థితి ఈ దేశంలో ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ కావచ్చు లేదా దేశంలో పరిపాలన కొనసాగించేటటువంటి పెద్ద బడా భూస్వాములైనటువంటి వాళ్ళ ఆధీనంలోనే ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి, వాళ్లకు అనుకూలంగానే ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా పేదలకు లేదా కార్మిక వర్గానికి ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇవాళ అనుకూలంగా ఈ ప్రభుత్వాలు లేవు. ఆ రకంగా లేని కారణంగానే ప్రభుత్వంలో లేదా ప్రభుత్వం అంతా కూడా ఆలోచన చేసి ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ లేదా యాంత్రీకరణ ఇట్లాంటి అనేక విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇవాళ పేదల పైన లేదా కార్మిక వర్గం పైన పనిభారం పెంచినటువంటి స్థితి ఈ దేశంలో నెలకొని ఉన్నది. కాబట్టి మనమంతా కూడా ఖచ్చితంగా కార్మిక వర్గం, పేద ప్రజలు వాక్యమై
ఇవాళ ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మరో స్వాతంత్రం లేదా మరో రాజ్యం రావాలంటే కార్మిక వర్గం పేద ప్రజలు ఐక్యం కావాలి. ఇవాళ సమాజం రావాలంటే లేదా ఇవాళ తీవ్రమైన అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతలు పోవాలంటే కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలి. ఆ రకమైన పోరాటం ఒక్కటే మార్గం. కాబట్టి ఆ రకంగా కార్మిక వర్గం అంతా కూడా చైతన్యం కావాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సమ్మెను అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి మరోమారు కోరుతూ నేను క్షమ తీసుకుంటున్నా.